Hi guys, good morning. June 1st, latest update from my papaya field. మొన్న 3 రోజుల కింద చెప్పాను కదా, భారీగా వడగండ్ల వర్షం అయితే పడింది. ఒక అర్ధ గంట 45 మినిట్స్. దాని దెబ్బకు ఆల్మోస్ట్ చాలా చెట్లు అయితే చనిపోయినాయి. దాదాపు ఒక 1000 నుంచి 1500 చెట్లు వడగండ్లు పడి డైరెక్ట్గా చెట్టు మీద పడడంతో ఆల్మోస్ట్ 2 ఎకర్స్లో ఉన్న చెట్లు 90%, 80 to 90% చెట్లు డ్యామేజ్ అయిపోయినాయి. సో దానికోసం అనేసి ఈరోజు మళ్ళీ 22 రూపాయలు ఒక చెట్టు వాల్యూ, ఒక మొక్క వాల్యూ 22 రూపాయలు మళ్ళీ పెట్టి తీసుకురావడం అయితే జరిగింది. సో అవి మీకు అక్కడ కనిపిస్తుందో లేదా నా బ్యాక్గ్రౌండ్లో వెహికల్ వచ్చింది కదా, కనిపిస్తుందా? నా బ్యాక్గ్రౌండ్లో కనిపిస్తుంది కదా. సో చెట్లు అయితే ఇప్పుడు అన్లోడ్ చేసుకోవాలి, మళ్ళీ పెడుతున్నాం ఈరోజు. సో ఇప్పటికీ ఇలా కొన్ని ఇంతకుముందు పెట్టినప్పుడు నార్మల్గా చనిపోవడం జరిగింది. చనిపోయినా మళ్ళీ తెచ్చి పెట్టినాము ఒక 500 చెట్లు. మళ్ళీ చనిపోయినాయి కొన్ని, మళ్ళీ పెట్టినాము. ఇప్పుడు ఇవి థర్డ్ టైం అనమాట. మొన్న వర్షం దెబ్బకి పెట్టడం ఇది థర్డ్ టైం. సో ఒకసారి ఎవరైనా కానీ నెక్స్ట్ టైం ఇట్లా రైతులతో బార్గెయిన్ చేసే వాళ్ళు కొద్దిగా చూసుకోండి. ఎందుకంటే సిచ్యువేషన్ మాకు ఫేవర్గా లేదు, రైతులకు ఫేవర్గా లేదు. ఎందుకంటే ఇంత నష్టం ఉంది. ఇప్పుడు ఇంకా పంట రాలేదు చేతికి, ఇప్పుడు పెడుతున్నాం. ఇంకా పెట్టే పంటలోనే 3 నుంచి 4 సార్లు నువ్వు విత్తనాలు లేకపోతే మొక్కలు పెట్టుకుంటా ఉంటే ఏం మిగులుతుంది రైతుకి? ఎంత కాస్ట్ పెరిగింది, ఎరువులు పెంచినారు. అదే చెప్తున్నా. సో అందుకనేసి నెక్స్ట్ టైం వెన్ యూ ఆర్ బయింగ్ డైరెక్ట్లీ ఫ్రమ్ ఫార్మర్స్, ఓకేనా, దయచేసి బార్గెన్ చేయొద్దు. కుదిరితే ఒక రూపాయి 2 రూపాయలు ఎక్స్ట్రా ఇచ్చేసి తీసుకుని వెళ్ళిపోండి. అర్థమైందా? నాట్ ఫ్రమ్ డైరెక్ట్ బయర్స్. మళ్ళీ వాళ్ళు డిస్ట్రిబ్యూషన్ చేసేవాళ్ళు వాళ్ళ గరంటలు. నేను సారీ, పైప్ లైన్ తగిలింది. డైరెక్ట్గా మీరు ఫార్మర్తో తీసుకుంటామండి. డోంట్ బార్గెన్, ఓకేనా? అది గైస్, వెహికల్ అయితే వచ్చింది. సో ఫటాఫట్ చూస్తున్నాను కదా మీకు, ఇక్కడ అన్నీ వేసినాం. ఇదంతా ఒక చెట్టు అయినా కనిపిస్తుందా? ఇదంతా వేసినాం ఈ 2 ఎకర్స్. ఇక్కడ అంతా ఓకే కొద్దిగా, బట్ ఇక్కడ ఉంది కదా, ఇది ఇందులో ఎక్కడన్నా ఒక చెట్టు కనిపిస్తుందా మీకు? అన్ని చెట్లు పోయినాయి దెబ్బకి. సో దట్ ఈస్ ద పవర్ ఆఫ్ రెయిన్, నేచర్, ఓకేనా? చెట్లు వచ్చినాయి. బాయ్, థ్యాంక్ యూ. खाली